నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఇక్కడ మనం భూమి మీద ఉన్నంతకాలం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలని చెప్పేసి మనము ఇక ఆజ్ఞాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఆజ్ఞను ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించినట్టయితే తల్లిదండ్రులను ఈరోజు చాలా తక్కువ మంది గౌరవంగా చూస్తున్నారు. తల్లిదండ్రులు ప్రేమించేవారు చాలా తక్కువ అని మనం చెప్పాలి. ఎందుకంటే కన్నీ పెంచిన తల్లిదండ్రులని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తర్వాత వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులని చూడటం మర్చిపోతున్నారు చాలామంది పిల్లలు. తల్లిదండ్రులను చూసే పిల్లలైతే దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. అయితే తల్లిదండ్రులని చూడలేనటువంటి వాళ్ళు ఉంటున్నారు, చూడగలిగిన స్తోమత ఉండి కూడా చూడలేని వాళ్ళు ఉంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులని వారు చులకనగా చూస్తున్నారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. తర్వాత మనం గమనించినట్టయితే పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులను పూర్తిగా స్మరిస్తున్నారు చాలామంది. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు అయితే ఆ పెన్షన్ కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పెన్షన్ తీసుకుని తల్లిదండ్రులు తోసేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలాగ మనం చూస్తున్నట్టయితే తల్లిదండ్రుల్ని చూసేవాళ్ళు ఈ యొక్క రోజుల్లో క్రమక్రమంగా తగ్గిపోతున్నారు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల్ని సరిగా చూడలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మరి సంఘంలో మనకి పరువు మర్యాదలు ఉండవు. అంతేకాదు తల్లిదండ్రుల యొక్క దీవెన కూడా మనం పోగొట్టుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. కనుక తల్లిని తండ్రిని మనము గౌరవించడం నేర్చుకోవాలి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులకి కనీసం ఇంట్లో కుక్కలని చూసినంత గౌరవంగా కూడా చూడలేని స్థితిలో ఉన్నారు. పెంచుకునే కుక్కలకి చక్కగా పరిపిలేస్తున్నారు, తర్వాత పాలు బిస్కెట్లు అలాంటివన్నీ కూడా సమకూర్చగలుగుతున్నారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం కనీస సౌకర్యాలు సమకూర్చినటువంటి పిల్లలు ఉన్నారు. అటువంటి పరిస్థితులు మన గృహాల్లో ఉన్నట్టయితే ఆ పరిస్థితిని మనం మార్చుకోవాలని దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు మనల్ని అందరినీ కూడా సృష్టించారు, తల్లిదండ్రులను మనం గౌరవించాలని చెప్తున్నారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది 4వ ఆజ్ఞ. అయితే ఈ యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం గమనించినట్టయితే చాలా తక్కువ మంది మనం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు ఈ రోజుల్లో గౌరవించట్లేసారు కదా, తల్లిదండ్రులు దూషిస్తున్నారు, భయంకరమైన బూతు మాటలు మాట్లాడే వాళ్ళని చాలా నీచేత నీచంగా చూస్తున్నారు. ముఖ్యంగా సెలవిస్తున్న మాట ఏంటంటే తల్లిదండ్రులు దూషే వారికి శిక్ష అంటే మరణం తప్పదని చెప్పి అంటున్నాడు. యేసయ్య చెప్పిన మాట మనం గమనించినట్టయితే తల్లిదండ్రులను ఘనపరిచి మరియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చానని చెప్తున్నాడు. తల్లిదండ్రులని మనం ఘనపరచాలి. మనం దూషించినట్టయితే తప్పకుండా మనము మరణం పాలవుతాం అనే విషయాన్ని ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. కనుక తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులని అగౌరవపరచడం ఇటువంటి పద్ధతులు మార్చుకున్నట్టయితే మనం దేవుని యొక్క దీవెనలు పొందడానికి అవకాశం కలుగుతుంది.